రైతు సోదరులకు స్వాగతం. మనం గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక ఎరువులు ఉపయోగిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ లాంటి దేశాలు కొంచెం ఎరువులు మనకన్నా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నా టోటల్గా చూసుకున్నప్పుడు భారత్ ఉపయోగిస్తున్న ఎరువులు ప్రపంచంలో ఏ దేశం ఉపయోగిస్తుంది? తాజాగా సిఎసిపి ఇచ్చిన రిపోర్ట్, కేంద్ర ప్రభుత్వంలోని ధరలను నిర్ణయించే సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో పంజాబ్, హర్యానా తర్వాత అత్యధికంగా ఎరువులు గుమ్మరిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. తాజాగా సిఎసిపి ఇచ్చిన రిపోర్ట్ మనం పరిశీలిస్తే ప్రపంచంలోనే అత్యధికంగా ఎరువులు వినియోగిస్తున్న జిల్లాల్లో విశాఖపట్నం నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలో ఆ తర్వాత ప్లేస్లో నిలబడ్డాయి. ఆ తర్వాత నెల్లూరు జిల్లా రైతులు ఆ ఘనతను సాధించారు. 1 హెక్టార్కి విశాఖపట్నం జిల్లాలో 1400 నుంచి 1500 కేజీల ఎరువులు వాడుతూ ఉన్నారు. అంటే 2.5 ఎకరాల భూమిలో 30 బస్తాల ఎరువులు సగటున పోస్తూ ఉన్నారు. అంటే వారు పండించే పంట ఎంత విషంతో నిండిపోతా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా సిఎసిపి రిపోర్ట్లో కొంచెం వేరియేషన్స్ కూడా మనం గమనించవచ్చు. పల్నాడు జిల్లాలో మిర్చి రైతులు, మొక్కజొన్న రైతులు, వరి సాగు చేస్తున్న రైతులు ఉపయోగిస్తున్న ఎరువులు కనుక పరిశీలిస్తే దాదాపు ఈక్వల్ టు విశాఖపట్నంతో సమానంగా ఉండవచ్చు, అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఏ పంటలో ఎన్ని బస్తాల ఎరువులు వాడుతూ ఉన్నారు అనే విషయాన్ని రైతుకు మించి మరెవరికి తెలియదు. ప్రతి రైతు కామెంట్ చేయండి. ఏ జిల్లా నుంచి మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు? మీరు వరి సాగు చేస్తే ఖరీఫ్లో ఎన్ని బస్తాల ఎరువులు వాడుతూ ఉన్నారు 1 ఎకరాకి? రబీలో వరి సాగుకి ఎన్ని బస్తాల ఎరువులు పోస్తూ ఉన్నారు? అదే రబీ మొక్కజొన్నకి ఎన్ని బస్తాల ఎరువులు వాడుతూ ఉన్నారు? మిర్చి సాగు చేసిన రైతులు పల్నాడు జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లాన కానీ, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా 1 ఎకరా మిర్చి సాగులో ఎన్ని బస్తాల ఎరువులు కుమ్మరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. ఎరువులు వినియోగాన్ని గణనీయంగా తగ్గించండి.